శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. ద్వాదశ రాశుల వాళ్లకు ఈ ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు నెలాఖరు వరకు కూడా ఈ 12 రాశుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలియజేసుకుందాము. అలాగే శని వక్రగతి అనేటువంటిది కూడా ఉన్నది. అలాగే గురువు మార్పు వలన జరిగేటువంటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఒక్కొక్క రాశి వాళ్లకు ఎవరెవరికి చాలా యోగవంతముగా ఉన్నది, ఎవరెవరికి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అనేటువంటిది ఇప్పుడు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వాళ్లకు ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే బాగుంది, యోగవంతముగా ఉన్నది, అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు తెలుస్తూ ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను. అయితే శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది, తప్పదు, బాగా శ్రమపడాలి, శ్రమ పడితేనే పనులు జరుగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలతలు బాగా ఉన్నాయి. అలాగే పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకోవటము కానీ, ఉన్నతమైనటువంటి చోటికి ఏదైనా ట్రాన్స్ఫర్ కానీ లేదా స్థాన చలనము కానీ కలగవచ్చు. గృహం మారటం చేయటం ఇట్లాంటివి ఏవో ఉంటాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసుకోవటానికి కావాల్సినటువంటి నిర్ణయాలు, కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి దిశగా మీ అడుగులు వేయటం అనేటువంటిది జరుగుతుంది. వ్యాపారస్తులకు అనుకూలవంతముగా ఉన్నది. అలాగే ఉద్యోగస్తులకు స్థానచలనం కలగవచ్చు అనేటువంటిది ఉంది. అంతేకాకుండా దూర ప్రయాణాలు అనేటువంటి దాని వలన బాగా కలిసి వచ్చేటువంటి అంశము. ఇక చిన్న చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది మేషరాశి వాళ్లకు. అయితే ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది కూడా ఉంది అనేది మనం గ్రహించాలి. ఈ ఏలినాటి శని ప్రభావం ఉంటే ఏమవుతుందంటే శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది, కానీ శ్రమకు తగినటువంటి ఫలితం వచ్చేటప్పటికీ చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆ ఇబ్బందులను అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు మేషరాశి వాళ్ళు ఎంతో కొంత చేస్తారు, ముందుకు వెళతారు కూడా, అందులో సందేహం ఏమీ లేదు. ఎందుకంటే కొన్ని గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది జరిగింది కాబట్టి గురుగ్రహము మార్పు మొట్టమొదట మెయిన్గా ఉంటుంది. అందువలన యోగదాయకముగానే ఉంటుంది. మనము మామూలుగా వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా లోపాలు ఉండి రాసుల ప్రకారంగా ప్రతి నెల వింటున్నాము, మాకెందుకో జరగడం లేదు అనేటువంటి భావన ప్రతి వాళ్లకు వస్తుంది. అయితే అది మీరు ఏ లగ్నంలో పుట్టారు, మీకు ఎక్కడెక్కడ గ్రహాలు ఉన్నాయి అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. దాన్ని బట్టి మనము పరిహారం చేసుకోవాలి కదా. అందుకని అలా మీరు ఏ లగ్నము వ్యక్తిగతమైనటువంటి జాతకము చూసుకోవాల్సిందిగా మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకొని ఏదైనా దోషం ఉంటే పరిహారాలు చేసుకోండి. అంతేకాకుండా రాజకీయాలలో ఉండేటువంటి రాజకీయ నాయకులకు కొంత చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఫేస్ చేసి దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారుగాక. అనూహ్యముగా కొన్ని కేసుల్లాంటివి కానీ లేదా టీవీ ప్రచారాలలోకి ఎక్కడము కానీ ఇలాంటివి జరగవచ్చు అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తూ ఉన్నాను. విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది, కానీ బాగా చదవాలి. ఎంత చదివితే అంత మేలు జరుగుతుంది గాక. బాగా శ్రద్ధగా చదివితే మంచి ర్యాంక్స్ సాధించేటువంటి దిశగా మీరు ముందుకు వెళ్ళవచ్చును. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కొంతమందికి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారుగాక. టీవీ తర్వాత కళారంగంలో ఉండేటువంటి వాళ్లకు, ఆ తర్వాత ఈ కళలు అంటే మృదంగము కానీ లేదా నాట్యము కానీ సాహిత్యము మీద ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళు, వీళ్లకు చాలా యోగదాయకముగా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి చూసుకుంటారు అని తెలియజేస్తూ జయోస్తు.